ప్రతిసారి నా ప్లాన్ అంట ఏదో ట్రిప్ వెళ్తూనే ఉంటాను. ఈసారి నేను వెళ్ళబెట్టి కాశ్మీర్. మనకి రీసెంట్ గా వెళ్ళండి కదా, సో హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నాను? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్దాం. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డావు. నీ కోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశాను. సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. ఏదారెదురైనా ఎటు వెళుతుందో హరియాణ, ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. కదలని ఓశిలనే అయినా, తుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉండట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులై నన్ను తెరవద్దని కాలా నడుగుతున్నా. వెంటబడి నువ్వు ఒంటరి వాడు అనుకుదయించి ఇంకొన్ని జన్మాలకి జరిమడు అనేక సగుని. నేను టూరిస్ట్ గైని. ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది, చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా. చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేతుగా ఉన్న వేపము నమిలే వేళ. చుట్ట పొగ మంచుల్లో, చుట్టాల పిలుపుల్లో, మాటలే కలిపేస్తూ మనసారా మొదల్ని పండించి అందించు హృదయం. నా హస్బెండ్ ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీకు బోల్. మనకి రీసెంట్ గా వెళ్ళండి కదా, సో హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నాను? సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా, అందుకే కాశ్మీర్ రాదు, జాగ్రత్తగా ఉంటామా. సార్, ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టిన తారడం. మగాళ్ళైతే మా ఆర్మీతో ఫైట్కి రండిరా, ఆయుధం లేని వాళ్ళని కాల్చబెట్ట. సార్, భార్యల కళ్ళ మధ్య భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆడుకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం జరిపేశారు సార్. భర్తను చంపితే నన్ను చంపేనని ప్రాధేయపడింది సార్ ఆ తల్లి. వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి వదలద్దు సార్, తగలబెట్టేయండి సార్ పాకిస్తాన్ ని. जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिल करके रहेगी. ఇప్పటిదాకా ఏ దేశంలో ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని
భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా. Model over. Get ready for operation. It's named as Operation Sindoor. Soldiers, అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి టేక్ పొజిషన్స్. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా? మా మోదీ ఊ అన్నారు, చివరి ఊపిరాగే వరకు ఓచపోతే భారత్ పేరు కలలో తలిచిన పడిపోవాలి. ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నందుకు ఆడ శివంగులే వేటాడారా. 9 స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో సీసం పోసేశారు. మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకు రా భారతదేశంతో పెట్టుకున్నా అనుకుంటారా? మా రాజు మహామొండోడురా, నిర్మలంగా కనపడే నిప్పు కణం. మొదలెట్టాడు రణం, వంగి దన్నం పెట్టడానికి విజయం సిద్ధం. కింగ్ మా నరేంద్ర మోదీ. యాద్ రఖో, జన్నత్ భారత్ మే హై, జహన్నం పాకిస్తాన్ మే హై. पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद, भारत माता की जय.